హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే ఎంతో హెల్తీగా టేస్టీగా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు, ఇలా షుగర్ పేషెంట్స్ కానీ ఎవరికైనా కానీ ఎంతో టేస్టీగా ఉండి జొన్నలతో దోశ అయితే చేసేసుకుందాము. ముందుగా అయితే జొన్నలని ఇలా క్లీన్గా చేసేసుకోవాలి. దాంట్లో ఏమన్నా మెరకలు అవి ఇవి ఉంటే అన్నీ మొత్తం అయితే తీసేసుకోవాలి. తర్వాత నేనైతే ఈ కప్పుతో 2 కప్పుల జొన్నలు అయితే తీసుకున్నాను. తర్వాత సగం కంటే కొంచెం ఎక్కువ మినపబెల్లను కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేయడం వలన అయితే మనకు దోశలు సాఫ్ట్గా ఇంకా గోల్డ్ కలర్లో బాగా మంచి కలర్లో అయితే వస్తాయన్నమాట. తర్వాత వీటిని అయితే ఒక 4-5 సార్లు నీట్గా బాగా కడుక్కోవాలండి. ఎప్పుడు దోశ, ఇడ్లీ ఇలాంటివి కాకుండా ఇలా జొన్నలతో దోశలు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా మనము జొన్నలను కడుక్కున్న తర్వాత ఇలా మనం నీళ్లు పోస్తే తేటగా అసలు జొన్నలు మొత్తం బాగా కనపడేలాగైతే క్లీన్గా అయితే కడుక్కోవాలన్నమాట. ఇంకా వీటిని అయితే ఒక 8 గంటలు నానబెట్టేసేయాలి. నేనైతే ఉదయాన్నే నానబెట్టేశాను. ఇంకా సాయంత్రానికైతే ఇలా మూత తీసి చూస్తే జొన్నలు ఇంకా మినపబెల్లు అయితే బాగా నానిపోయి ఉంటాయండి. ఇవి కొంచెం ఎక్కువసేపే నానడానికి టైం తీసుకుంటుందండి. తర్వాత మనం ఒక 15 నిమిషాలు ఇంకా మిక్సీ పట్టే ముందరనైతే ఇలా అటుకులు 1/2 కప్ అటుకులను అయితే తీసేసుకొని ఒక 2-3 సార్లు కడిగేసుకొని నానబెట్టేసి పెట్టుకోవాలండి. ఇవైతే 10 నిమిషాలలో కూడా నానిపోతాయి అన్నమాట. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం బాగా అటుకులు మొత్తం బాగా నానిన తర్వాత అయితే ఈ జొన్నల దాంట్లో అయితే వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి జొన్నలు అనేటివి కొంచెం గట్టిగా ఉంటాయి కదండి, అందుకే కొంచెం అయితే మిక్సీలో వేసుకొని మనం మెత్తగా మన దోశ పిండి లాగానే సేమ్ బ్యాటర్లో అయితే ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఇంకా ఆ పిండిని అలాగే వదిలేసేయకుండా ఇలా ఒక 2 సార్లు అయితే బాగా మొత్తం పిండి మొత్తం కలిసేలాగైతే మనం మిక్స్ చేసేసుకోవాలి. ఈ దోశలు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇంకా తర్వాత మూత పెట్టేసుకొని ఒక 8-9 గంటల పాటు అయితే పులియనివ్వాలండి. ఇంకా నేనైతే ఓవర్ నైట్ పెట్టేశాను. ఇంకా ఉదయం లేచేసరికి అయితే ఇది మొత్తం ఇలా పొంగిపోయిందండి. అసలు చూసారా ఎట్లా పొంగిపోయిందో. ఇంకా ఇదైతే ఫుల్ అయిపోయింది కదా, నేనైతే వేరే బౌల్లోకి అయితే మార్చేసుకున్నాను. ఇంకా మార్చేసుకున్న తర్వాత మనకు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసేసుకోవాలి. ఇంకా నేను మిక్సీ పట్టేటప్పుడే వాటర్ అయితే కరెక్ట్గానే పట్టుకున్నానండి. మీరైతే ఒకవేళ గట్టిగా అనిపిస్తే మనం దోశ బ్యాటర్ లాగా అయితే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా దోశ బ్యాటర్ లాగానే వచ్చేసింది. నేను మిక్సీ పట్టుకునేటప్పుడే అలా పట్టుకున్నాను. ఇలా పిండి మొత్తం అయితే ఇలా వచ్చేసేయాలి. తర్వాత వేడి పెన్నం మీద అయితే ఇలా కొంచెం ఉల్లిగడ్డ అయితే రుద్దుకోవాలన్నమాట. ఇంకా జొన్న పిండి ఈ దోశనైతే మనం దోశలాగే సేమ్ అలాగే వేసేసుకోవాలి. ఇది ఎన్నో రకాలుగా అయితే మనం సేమ్ దోశలు ఎలా చేసుకుంటామో, ఎగ్ దోశ కానీ ఉల్లి దోశ ఇంకా ఊతప్పం అవన్నీ అయితే చేసేసుకోవచ్చు దీంతో. నేనైతే ఉల్లిగడ్డ కారం వేసి అయితే ఈరోజు దోశ వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, ఆయిల్ అయితే వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే లైట్గా అయితే ఆయిల్ వేసేసాను. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని ఈ దోశలను అయితే పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చండి. ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో అయితే తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.